పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ. భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనత. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గురుకుల విద్యార్థినులు. ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన సెగ. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పవిత్ర కార్తీక మాసం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున దీపారాధనలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ప్రముఖ మార్కండేయ శివాలయంలో లక్ష దీపారాధన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దీపారాధన చేశారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏడాది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమం నిర్వాహకులు బండారి రాయమల్లు తెలిపారు. सैषा गणेश विद्याकरण विषय निश्चब्दायित्रे गंधः गंगनाधिपति एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि मंगल नीराजन दीपं दर्शयामि. नीराजनानंतर మీరందరూ ఒకసారి కూర్చోండి. దీపావళి వేసినప్పుడు కూర్చుంటే ఒక ఫోటో తీసుకోవాలి. అందరూ కూర్చోండి. ఇబ్బంది అవుతుంది. సంవత్సరాల లక్ష దీపారాధన కార్యక్రమంలో భాగంగా మార్కండేయ శివాలయంలో గత 10 సంవత్సరాలుగా లక్ష దీపారాధన కార్యక్రమాన్ని మా అధ్యక్షులైనటువంటి మంచిగడ్డ భిక్షపతి గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ద్వారా సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఈ 10 సంవత్సరాలు లక్ష దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతానికి సహకరిస్తున్నారు. అదేవిధంగా మన గోదావరిఖని పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ లక్ష దీపారాధన కార్యక్రమానికి వారి సహాయ సహకారాలు అందిస్తూ చాలామంది భక్తులు, మహిళా భక్తులు ఎక్కడెక్కడి నుండో వచ్చేసి మన మార్కండేయ శివాలయంలో దీపోత్సవానికి చాలా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి మన ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి రాఘవాచారి గారు ఈ యొక్క కృషి చేస్తున్నారు. అదేవిధంగా మరి ఇంకా 4 రోజులు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. మరి పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణము నిజంగా కూడా కని విని ఎరిగినటువంటి రీతిలో మన మార్కండేయ శివాలయంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేస్తున్నాము. ఇంతవరకు కూడా చక్కటి ఈ యొక్క జ్వాలాతోరణం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క 10 సంవత్సరాలు విజయవంతానికి కృషి చేసినటువంటి మా ఉత్సవ కమిటీ అధ్యక్షులకు మంచిగడ్డ భిక్షపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లా బైంసా పట్టణ కేంద్రంలోని శ్రీ సరస్వతి గౌడ సంఘం భవనంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మూకుదెబ్బ నిర్మల్ జిల్లా ముఖ్యుల సమావేశం నక్కల మోహన్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సగౌడ్, రాష్ట్ర కోశాఖాధికారి గరుగుల మురళీగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల రాజేందర్ గౌడ్, తీగల వెంకట్ గౌడ్, యాగర్ల దశాగౌడ్ గారు పాల్గొన్నారు. పై నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు. నిర్మల్ జిల్లా ముఖ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు గౌడ కులస్తులకు రావాల్సినటువంటి హక్కులపైన రేపు రాబోయే రోజులల్లా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల జిల్లా అధ్యక్షుడు
మరి తొలగించడం వల్ల నూతన జిల్లా అధ్యక్షుడిని, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని మరి ముఖ్యుల సమావేశం ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే చేపూరి కనకగౌడ్ గారు సీనియర్ నాయకులైనటువంటి కుబిరి మండల కేంద్రం చెందినటువంటి కనకగౌడ్ అన్న గారిని జిల్లా అధ్యక్షులుగా, అట్లాగే ఏదైతే బైస పట్టణ కేంద్రానికి సంబంధించినటువంటి ముష్కం అశోక్ గౌడ్ గారిని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరి జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. కనుక రేపు రాబోయే రోజులల్లో కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు కల్లుగీత వృత్తితో పాటు వీడీసీలు ఏదైతే అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి వీడీసీల చందాల సమస్య పైన ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాల్లో సాంఘిక బహిష్కరణ, కుల బహిష్కరణ జరుగుతుంది కనుక కల్లుగీత వృత్తి రక్షణ కొరకు గౌడ కులస్తులందరూ ఐక్యం చేయడం కొరకు మరి అశోక్ గౌడ్ గారు అట్లాగే ఏదైతే కనకగౌడ్ అన్నగారు కూడా కృషి చేయాలని కోరుకుంటూ రేపు రాబోయే రోజులల్లో ఇటీవల ఒక 4-5 రోజుల క్రితం మెదక్ జిల్లా ఏదైతే చేగుంట మండలంలోని కర్నాలపల్లి రేణుకెల్లమ్మ మరి ఆవరణలో కమ్యూనిటీ ఆవరణలో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ తీర్మానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా నిర్మాణాలు చేసి ఈ గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కొరకు గౌడ కులస్తులందరూ కూడా రాజకీయ పార్టీల కర్తంగా ఐక్యం చేసి ఒక బలమైన నిర్మాణం చేసి ఒక 2-3 నెలల తర్వాత హైదరాబాద్ లో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం కొరకు నూతన కార్యవర్గాల్ని నూతన నిర్మాణంలో భాగంగా ఇవాళ జిల్లాకు ఏదైతే ఖాళీ ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడం జరిగింది. కనుక గౌడ కులస్తులు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు అత్యంగా రాజకీయాలు పక్కన పెట్టండి. కల్లుగీత కార్మిక వృత్తి రక్షణ కొరకు ఈ జనాభాలో ఉన్నటువంటి కుల దామాష ప్రకారం గౌడ కులస్తులకు రావాల్సినటువంటి హక్కుల కొరకు ఉద్యోగ, ఆర్థిక, సామాజిక అన్ని రంగాల్లో మనకు రావాల్సిన వాట దక్కడం కొరకు మోగుదెబ్బ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల కర్తంగా అందరూ కూడా ఐక్యమై రేపు రాబోయే రోజులల్లో మన కల్లుగీత వృత్తిని రక్షించుకుంటూ ఏదైతే వీడీసీలు కానీ ఈ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్లుగీత వ్యతిరేక విధానాలకు పాల్పడ్డప్పుడు ఆ హక్కుల రక్షణ కొరకు మన కులస్తులందరూ కూడా ఐక్యంగా ఉండడం ద్వారానే, ఐక్య ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుంది. కనుక ఆ దిశగా కూడా మనం అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్లి పోరాడి గౌడ కులస్తుల కల్లుగీత వృత్తి రక్షణతో పాటు గౌడ కులస్తులందరూ కూడా రాజకీయ పార్టీల కర్తంగా ఐక్యం చేయాలని చెప్పి ఆ దిశగా కూడా నూతనంగా నియమించబడినటువంటి నాయకత్వం పనిచేస్తుందని చెప్పి జిల్లా నాయకులందరూ కూడా ఆ దిశగా కృషి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఓకు దెబ్బ, ఓకు దెబ్బ, ఓకు దెబ్బ. ఒక్కసారి నిలబడదు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కర్నూలులో అన్నారు. కర్నూలులో కుర్వ వనభోజనాలకు వచ్చిన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన విధంగానే చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలకు బీజేపీ ప్రభుత్వ హయాంలోనే న్యాయం జరుగుతుందని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ప్రధానమంత్రితో చర్చించి బీసీ రిజర్వేషన్ బిల్లు అమలయ్యేలా చూడాలన్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉన్నారని, బీసీల సమస్యలు కూటమి ప్రభుత్వంలోనే పరిష్కారం అవుతాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన బీసీల పక్షాన చొరవ తీసుకొని బీసీ బిల్లు పెట్టి బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశాలు కల్పించడం కోసం ఆయన కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వంతో విజ్ఞప్తి చేయాలి. ఆయన నాయకత్వం లోపల అందరం బీసీ సంఘాలు అన్ని పార్టీలు పోయి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసి బీసీలకి దేశంలో ప్రజాస్వామిక వాటా ఇంతవరకు రాలేదు. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి సమయం ఆసన్నమైంది. బీసీలకు ఏది జరిగినా మోడీ హయాంలోనే న్యాయం జరగాలి. రెండవది బీజేపీ ప్రభుత్వం కూడా తప్పనిసరి ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఈ దేశంలో కులపరమైన జనాభా లెక్కలు తీయడానికి ఈ 76 ఏళ్లలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. కానీ మోడీ హయాంలో బీజేపీ ప్రభుత్వము కుల గణన ఒప్పుకున్నది. ఇది రికార్డు, చరిత్రలో ఒక మలుపుది. కుల గణన తీస్తున్నారంటే అన్ని రంగాల లోపల బీసీలకు వారి వాటా వాళ్ళకి ఇవ్వడానికి టెక్నికల్గా సిద్ధపడ్డారు వాళ్ళు. కాబట్టి ఈ కులగణనకు ముందుకొచ్చారు. ఇదే సందర్భం లోపల చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భం లోపల బీసీలకు కూడా
అన్ని రంగాల్లో వాటా ఇచ్చేటట్టుగా రాజ్యాంగబద్ధం చేయవలసినటువంటి అవసరం ఉందని, రాజ్యాంగాన్ని ఒకసారి మౌలికంగా బీసీల కోసం బీసీ బిల్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పీరియడ్లో మేమందరం ఉద్యమాలు చేస్తే మొట్టమొదటిసారి దేశ చరిత్ర లోపలనే లోకల్ బాడీ రిజర్వేషన్లో ఒప్పుకున్నారు రామారావు గారు. 20% పెట్టారు, మళ్ళా కొట్లాడితే దాన్ని 34 పెంచారు. ఇట్లా ఇప్పుడు కూడా బీసీలకు ఏదో రకంగా ఏ జనాభా లెక్కలు వచ్చినాక అది వేరే విషయం. జనాభా లెక్కలు రాకముందు ఏ విధంగా అయితే లోకల్ బాడీకి రిజర్వేషన్లు పెట్టారో అట్లా పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దీనికోసం చంద్రబాబు నాయకత్వం లోపల కేంద్రంలోనే SC/ST యాక్ట్ ఉన్నట్టుగా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా పెట్టవలసిన అవసరం ఉంది. బీసీ బిల్లు, బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ రెండు కూడా పెట్టడానికి చంద్రబాబు నాయుడు సారథ్యంలో త్వరలోపల ప్రధానమంత్రిని గెలవడానికి చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తాం. తప్పని మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటూ, అంతేకాక మా గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ కాబట్టి ఈ రిజర్వేషన్ విషయంలో సార్ గారు ఎందుకంటే మేమంతా అలయన్స్లో ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ బీసీల విషయంలో రాజ్యాంగ హక్కులు మాత్రం ప్రతి ఒక్క అంశంలో, ఎందుకంటే ఒక రిజర్వేషనే కాదు ప్రతి దాంట్లో సార్ని మేము ప్రసన్నం చేసుకుని ఈ హక్కుల విషయంలో మాత్రం ఖచ్చితంగా సాధించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మరి మా గౌరవ ప్రియతమ నాయకులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, మరి అట్లాగే మా ఎంపీ గారు బస్తిపాటి నవరాజన్న గారి ఆధ్వర్యంలో, మా నకల్ మీటర్ శ్రీనివాసులన్న గారు, మరి విక్రమ్ బొంది స్టేట్ కార్పొరేషన్ చైర్మన్, మిగతా నాయకులు అందరం ఒక్కటే ఈరోజు డిసిషన్ తీసుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాల నాయకులతో అన్ని కుల సంఘాలతో కలిపి మా బీసీ జేఏసీ అధ్యక్షునిగా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి బీసీ బిల్లు మేము ఎన్నో కలలు కంటున్నా, ఎన్నో పోరాటాలు చేసినామా, మరి జాతీయ స్థాయిలో మరి ఈ ఇష్యూని తీసిపోయాడు జాతీయ అధ్యక్షులు. మరి ఈ ఇష్యూ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరి ప్రధానమంత్రికి మరి బీసీ బిల్లు పెట్టాలి, 50% చట్టసభల్లో రిజర్వేషన్స్ కల్పించాలి. అట్లాగే జనాభా నిష్పత్తి ప్రకారం స్థానిక సంస్థల్లో కూడా ఏదైతే తెలంగాణలో అన్ని పార్టీలు 42% డిసైడ్ చేశాయో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి దృష్టికి అతి తొందరలోనే మరి ఇక్కడున్న అందరి కుల సంఘాల నాయకుల్ని బీసీ నాయకుల్ని కలుపుకొని మా జాతీయ అధ్యక్షుని స్థాయిలో కలవబోతున్నాం. తప్పక బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని చిరు వ్యాపారులను వేధింపులకు గురి చేస్తున్న మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు బీఎంఎస్ యూనియన్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. బ్రతుకు తెరువు కోసం పలు రాష్ట్రాల నుండి వలస వచ్చి పట్టణంలో శీతాకాలం దుస్తులు అమ్ముకునే చిరు వ్యాపారులను పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, లేదంటే వ్యాపార సామాగ్రిని జేసీబీతో తొలగించి డంపు యార్డుకు తరలిస్తానని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తరచూ వేధింపులకు గురి చేస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ అక్రమాలపై, ఆగడాలపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విచారణ చేపట్టి కమిషనర్పై శాఖపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గ పత్రికా విలేకరులు మరియు ఎలక్ట్రాన్ మీడియా మిత్రులందరికీ ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా శాఖ నుండి మీకు విన్నవించుకుంటున్నాము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. విషయం ఏమిటంటే, చెన్నూరు కమిషనర్ శ్రీ ఎన్ మురళీకృష్ణ గారు మా వీధి వ్యాపారులని గత 20 రోజుల నుండి వేధిస్తున్నారు. ఇదే విషయంపై మధ్యప్రదేశ్ నుండి వచ్చిన వీధి వ్యాపారులు మా భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా శాఖను సంప్రదించడం జరిగినది. ఇదే విషయంపై మేము పునః పరిశీలించి మేము కమిషనర్ గారిని అడగడంతో కమిషనర్ గారు మొండి వైఖరి అవలంబిస్తున్నాడు. గత 20 రోజుల క్రితం గతంలో ప్రతి సంవత్సరం మేము యథావిధిగా 2 నెలలు మేము షటర్లు దుప్పట్లు అమ్ముకుంటాం కనుక అదే ప్లేస్లో ఇవ్వమని అడిగితే నేను ఇవ్వను అని వారం రోజులు అతను వెయిట్ చేయించిండు. వెయిట్ చేయించిన వెంటనే వాళ్ళు బస్టాండ్ నుండి ఇతర ప్రాంతాలకు దూరం వెళ్ళి అక్కడ పెట్టుకుందామని ఒక ప్లేస్ని ఎంచుకున్నారు. ఎంచుకున్న వెంటనే
ఆ ఇంటి యజమాని ఎవరుంటారో ఆ యజమాని అగ్రిమెంట్ తీసుకోమని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అగ్రిమెంట్ తీసుకొని ఇచ్చిన తర్వాత అక్కడ పెట్టుకోవద్దు, నువ్వు వేరే కాడ పెట్టుకోవాలని వాళ్ళని టార్చర్ చేసుడు. వారిని వేరే రకంగా కూడా కొంచెం అమౌంట్ లావాదేవీల విషయంలో కూడా ఆయన కొంచెం ఫోర్స్ చేసిండు. ఫోర్స్ చేసిన వెంటనే వీళ్ళు వశపడక మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘ్ నిన్నటి రోజున కలెక్టర్ గారికి మేము కమిషనర్ గారిపై బదిలీ చేయాలని, ఆయన మొండి వైఖరి నశించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆదివారం రోజైనా ఇవాళ చెన్నూరు కమిషనర్ గారిపై మేము బస్టాండ్ నుండి మేము ర్యాలీగా వెళ్తూ ఇలా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా, నిరసన మరియు నల్ల బాధ్యతతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన మొండి వైఖరి గతంలో ఇతని ప్రవర్తన, కమిషనర్ గారి ప్రవర్తనని దృష్టిలో పెట్టుకొని ఇవాళ జిల్లా నాయకులు కానీ ఇవాళ కార్మిక శాఖ మినిస్టర్ వివేక్ గారు కానీ మీరు ఆయన మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి అతని బదిలీ చేయించాల్సిందిగా మరియు జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా మినిస్టర్ గారికి మేము భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున విన్నవించుకోవడం జరుగుతుంది. ఇవాళ ఒక స్ట్రీట్ వెండర్ అంటే మన నగరపాలిక సంస్థ బాగోలు కొరకు ఉపయోగపడే వ్యక్తులు, ఇవాళ మనకు ఆర్థికంగా బలోపేతం చేసే వ్యక్తులు, అలాంటి వ్యక్తుల్ని ఈ రోజు మనం దూరం చేసుకుంటే ఇవాళ మన నగరపాలక సంస్థ ఎలా అభివృద్ధి చెందుతుంది అని ఈరోజు కమిషనర్ గారిని మరియు ఇవాళ జిల్లా మినిస్టర్ గారైన వివేకన్న గారిని మేము అడుగుతున్నాం. మీ మంచి మనసున్న వివేకన్న గారు ఇలాంటి కమిషనర్ ఉండడం వల్ల మీరు కూడా ఇబ్బంది పడే రోజు వస్తుంది. కావున దయచేసి ఇలా చెన్నూరులో ఉన్న రాజకీయ నాయకులు అలాంటి ఆఫీసర్ని అందుబాటులో ఉంచుకుంటే రేపు మన చెన్నూరు నగరపాలక సంస్థ డెవలప్మెంట్ కాదు. ఇలా వాళ్ళు ఎక్కడో వ్యాపారం చేసుకోవడం మన దగ్గరికి వస్తూ మనకు పన్నులు కడుతున్నారు. ఇలా వీధి వ్యాపారాలు అంటే చిన్న చూపు చూస్తున్నారు. అలా చూడకూడదు. ఎందుకంటే వారి వల్ల మన చుట్టూ ఉన్న ఈ పరిసర ప్రాంతాలకు వాళ్ళు దుప్పట్లు, చలికి సంబంధించిన షట్టర్లు ఇస్తారు. మన కార్మికులు, మన కర్షకులు, మన ఉన్న చుట్టూ ఉన్న వాతావరణంని వాళ్ళు బాగోలు చూసే వ్యక్తులు మరియు వాళ్ళు చిరు వ్యాపారం చేసుకొని 2 నెలల తర్వాత వెళ్ళిపోయే వ్యక్తులు. అలాంటి వ్యక్తులని ఇలా డబ్బుల అహంకారంతో ఇలా అమౌంట్ ఇవ్వాలని వేధిస్తూ అతనికి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అయినా ఆ ఇంటి ముందున్న స్థలం కూడా ఎక్కడిది? ఆ ఓనర్ ఇంటి ముందున్న స్థలము ఉన్న ఆ బౌండరీ ఆనుకొని ఉన్న స్థలంలో పెట్టుకున్నారు. ఇలా గ్రిల్స్ నుండి మొదలు పెడితే, సెంటర్ రోడ్డు వైడింగ్ నుండి మొదలు పెడితే ఇలా ఫుట్పాత్ అవతల పెట్టుకున్నారు వాళ్ళు వ్యాపారం. ఎవరికి పబ్లిక్ ఇబ్బంది లేదు. ఇబ్బంది లేని చోట పెట్టుకున్న వ్యక్తి ఆ మధ్యప్రదేశ్ విజయ్ అనే వ్యక్తిని శోభ గురి చేస్తున్నాడు. కావున ఇలా భారతీయ మజ్దూర్ సంఘ్ ఇలా మున్సిపల్ ఆఫీస్ ముందు ఇలా నల్ల బ్యాడ్జీలతో మరియు ప్లాకార్డ్స్తో ఇలా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటిది పునరావృతం మళ్ళీ అయితే ఖచ్చితంగా కమిషనర్ గారిపై మేము హైదరాబాదు ఐఏఎస్ కమిషనర్ గారికి మేము శ్రీదేవి మేడంకి మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. రేపే మేము శ్రీదేవి మేడంకి కంప్లైంట్ చేసి ఐఏఎస్ గారికి కంప్లైంట్ చేసి వీరి గత చరిత్రని విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి అతని మీద చర్య తీసుకోవాలని మేము మా భారతీయ మజ్దూర్ సంఘ్ మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇలా మా స్ట్రీట్ వెండర్స్ అంటే మాకు ప్రాణం అండి. ఇలా కార్మిక శాఖ మినిస్టర్ అయి ఉండి చెన్నూరులో కార్మికులను ఇబ్బంది పెడుతుంటే మినిస్టర్ గారు కూడా దీనిపై ఆలోచన చేయాలా. మీ ఉన్న మంచి మనస్తత్వానికి ఇలాంటి ఆఫీసర్లు ఉంటే మీరు కూడా రేపు బదనామయ్యే పరిస్థితి ఉంది. కావున ఇలా కార్మికులే ఇలా దేశానికి రక్ష, కార్మికులే దేశానికి వెన్నుపూస. అలాంటి క్రమంలో ఇంత ఘోరమైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఒక మానవత్వ విలువ లేని ఇలా కమిషనర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్ గారు ఇమీడియట్లీ బదిలీ చేయాలా. లేకపోతే డైలీ వారం రోజులలో 2 రోజులు నిరసన కార్యక్రమం మేము ఆయన మీద ఉన్న గత చరిత్ర అంతా తవ్వి ఆయన అతను చేసిన తప్పులను తెలుసుకొని అతను చేసిన వ్యవహార శైలి మీద మేము యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇంకా మా కార్మికులను మా కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. అదే విధంగా ఇలా చెన్నూరు బస్టాండ్ ఏరియాలో రోడ్డు మీదకి వచ్చి కూడా ఆ పాన్ డబ్బాలు వగేరా వగేరా ఇంకా గిల్లి కొట్టులు, కిచెన్లు మన వగేరా వగేరా అన్ని చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా మా చిరు వ్యాపారులే, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్లకు ఆ పని చేసి పెడుతున్నాడు. ఇవాళ లక్షలు కావాలా, డబ్బులు కావాలా? ఇదా కమిషనర్ గారు అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే మీ మనసాక్షికి తెలుసు. లేదంటే అవన్నీ వీధి మీద ఉన్నాయని తీపియండి. మరి మా చిరు వ్యాపారులు ఎట్లా తీపిస్తున్నారో అది కూడా తీపియండి. జేసీబీతో దుప్పట్లు, చెద్దర్లు అమ్ముకునే వాళ్ళ జేసీబీతో తీసి బయటపడేస్తారట. ఏంది 8,50,000 రూపాయల మెటీరియల్ని బయటపడేస్తావా? అంటే వ్యాపారులు అంటే చిన్న చూపా? ఈ రోజు ఇట్లా ఆ స్ట్రీట్ వెండర్ ఇట్లా ఈ చెన్నూరు తరలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే మాత్రం దానికి మూల్యం చెన్నూరు
నగరపాలక కమిషనర్ ఎన్ మురళీకృష్ణ గారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీని మీద మేము భారతీయ మజ్దూర్ సంఘ్ మరోసారి ఈ హెచ్చరిక చేస్తుంది. మీపై పోరాటం ఆగదు, మీరు బదిలయ్యే వరకు మా పోరాటం ఆగదు. ఇవాళ వీధి వ్యాపారులు అంటే చిన్న చూపు చూడకు. ఇవాళ నువ్వు వీధి వ్యాపారులు ఉన్న చోట టాయిలెట్స్ నిర్మించాలా, వాళ్ళకు వాటర్ సౌకర్యం నిర్మించాలా. ఎన్నో 2008 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యాక్ట్ ప్రకారం మీరు అన్ని సౌకర్యాలు కల్పించాలా వీధి వ్యాపారులకు. ఇలా వీధి వ్యాపారులు చిన్న చూపు చూస్తే మేము మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టము. మేము మీ బదిలీ అయ్యే వరకు మా పోరాటం ఆగదు. జై బిఎంఎస్, జై బిఎంఎస్. స్ట్రీట్ వెండర్ నాయకత్వం వర్ధిల్లాలి, స్ట్రీట్ వెండర్ నాయకత్వం వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కర్నూలు జాతీయ ఏకతా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న రన్ ఫర్ యూనిటీ ర్యాలీని ఘన విజయం చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు. నవంబర్ మొదటి వారంలో ఈ ర్యాలీని మై భారత్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత అంతా ఉత్సాహంగా పాల్గొని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఐక్యతా స్ఫూర్తిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి రాహుల్ రెడ్డి పాల్గొని యువతలో దేశభక్తి, ఐక్యతా భావన పెంపొందించాలన్నారు. రాహుల్ రెడ్డి, నేను మై భారత్ జిల్లా యువజన అధికారి. ఈరోజు 150వ సంవత్సరం ఆయన జన్మ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అంటే అందరూ ఐకమత్యంతో పాదయాత్రని ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ మై భారత్ వాళ్ళు ప్రారంభించారు. కర్నూలులో 2 చోట్ల చేయబోతున్నాము. మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రం రాకముందు ఎన్నో చిన్న రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళందరినీ భారతదేశంలో కలుపుతున్నారు. అదే కాకుండా అతి ముఖ్యమైన నిజాం పరిపాలనని భారతదేశంలో విలీనం చేశారు. ఇవన్నీ మనం పెద్ద పట్టించుకోవచ్చు, కానీ ఆ రోజున అది చేయకపోయి ఉంటే మన దేశం ఒక యూరోపియన్ యూనియన్ లో ఎన్నో చిన్న దేశాలు ఉన్నాయి. మన దేశం అదే కాకుండా అఖండ భారతదేశంలో రూపుదిద్దులో ఆయన పాత్ర ఎంతో ఉంది. అందుకనే ఆయనకి ఉక్కు మనిషి అని బిల్డ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన 150వ సంవత్సరం జయంతి అంటే పుట్టినరోజు సందర్భంగా ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. దీంట్లో మన కర్నూలు ఎంపీ గారు బస్తిపాటి నాగరాజు గారు ఒక వారం తర్వాత కర్నూలులో జరగబోయే రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రామ్ ని ప్రారంభించబోతున్నారు. ధన్యవాదాలు. నా పేరు రాహుల్ రెడ్డి అండి. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన భారతదేశం అనేది ఒక ఇంకా విభిన్న మరి ఏ దేశంలోనూ ఉండదు మన భారతదేశం. మన చెప్పాలంటే ఈరోజు మనం అఖండ భారతదేశంలో ఉన్నామంటే దానికి ఏకైక కారణం డాక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ధన్యవాదాలు. నా పేరు రాహుల్ రెడ్డి అండి. నేను జిల్లా యువజన అధికారి. థ్యాంక్ యూ. కురవుల ఆరాధ్య దైవం వీరప్ప స్వామి దేవాలయం 23వ కులవుల కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతపురం, కర్నూలు, అనంతపురం పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కురువ సంఘం నాయకులు మాట్లాడుతూ కురువల్లో ఐక్యత ఉండాలని, విద్యను అభ్యసించే విధంగా కురువలు ముందుకు వెళ్లాలని కోరారు. పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ విషయంలో మేము ఎవరిని వేరే సంఘం అని కానీ ఇంకోటి కానీ మేము చూడగలము. ముందున్న వాళ్ళు కానీ వేదిక మీద ఉన్న పెద్దలు కూడా క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్ ఒకరి భోజనం తర్వాత ఆ ప్లేట్లు మొత్తము డ్రమ్ముల్లోనే వేయండి. ముందున్న వాళ్ళు కానీ వేదిక మీద ఉన్న పెద్దలు కూడా క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్ ఒకరి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏదో విధంగా మనకు సీట్లు ఇవ్వడం జరిగింది, మనం గెలుపొందడం జరిగింది. ఇదే విధంగా మేడం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది మృతి చెందారు.
మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కంకరలో టిప్పర్ స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తుంది. బస్సులోని ప్రయాణికులపై కంకర పడడంతో ఊపిరాడక ప్రయాణికులు చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.